భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ. గతంలో జయసూర్యపై అవినీతి ఆరోపణలపై విచారించాలని డీజీపీకి పవన్ లేఖ. వాజ్పేయి ఒక యుగ పురుషుడు. అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా చాటారు. విగ్రహావిష్కరణలో సీఎం చంద్రబాబు. బాబు ఒకప్పుడు ఐటీ మ్యాన్, ఇప్పుడు ఏఐ మ్యాన్. ఆయన వైపు దేశం ఆసక్తిగా చూస్తోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కితాబు. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. లడ్డూ కౌంటర్ ని పరిశీలించిన బీఆర్ నాయుడు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాల సేకరణ. సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగా లేదు. గతంలో కేసీఆర్ అలా మాట్లాడితే వ్యతిరేకించా. ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందన్న బండి సంజయ్. కాంగ్రెస్ హామీలపై కేసీఆర్ ప్రశ్నించారు. సీఎం బూతులు మాట్లాడటం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్. కేసీఆర్ ప్రశ్నలకి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. రేవంత్ భాషని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. గల్లీ స్థాయి లీడర్ అని రుజువైందన్న జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై రామచంద్రరావు ఆగ్రహం. రెండు పార్టీల నాయకుల భాష బాగాలేదు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మరింత దిగజారిందని విమర్శ. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉద్రిక్తత. నాగం వర్షిత్, పిల్లి రామరాజు మధ్య తోపులాట. అటల్ జయంతిలో కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ. టీటీడీ భవనం ఎదుట చింతామోహన్ ఆందోళన. దేవస్థానం భూముల్ని కాపాడుకోవాలి. బంగారం నిల్వలపై స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్. మంత్రాలయంలో పెరిగిన భక్తుల రద్దీ. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. నిందితుల్ని జూబ్లీహిల్స్ పిఎస్కు పిలిచిన సిట్. అందరినీ ఒకేసారి విచారిస్తున్న అధికారులు. రోడ్డు పనులు ఏ ప్రాతిపదికన చేస్తారు? మంత్రి కొల్లికి వైసీపీ నేతల ప్రశ్నలు. మున్సిపల్ ఆఫీస్ ముందు దిమ్మ ధ్వంసంపై అబ్జెక్షన్. అన్నవరం కొండపై ఆన్లైన్ బుకింగ్ కష్టాలు. సిగ్నల్స్ లేకపోవడంతో భక్తుల ఇబ్బందులు. గంటల కొద్దీ టికెట్ కౌంటర్ల దగ్గర పడిగాపులు. ఆదోని జిల్లా సాధన కోసం ఉద్యమం. 40వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. బీజేపీ మహిళా మోర్చా నేతల మద్దతు. ప్రొద్దుటూరులో చైర్పర్సన్ వర్సెస్ కమిషనర్. గత కౌన్సిల్ తీర్మానాలు చెల్లవన్న కమిషనర్. ఎజెండాపై చర్చించేందుకు రావడం లేదన్న చైర్పర్సన్. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. బెంగళూరు నుంచి వచ్చిన తొలి విమానం. ఇండిగో ప్లేన్ కి వాటర్ సెల్యూట్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. ఒక్కటవుతున్న శరద్ పవార్, అజిత్ పవార్. పుణే కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీకి నిర్ణయం.